రాత్రికాల ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన శక్తి గల నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా చేరి మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి, మిమ్మును గనపరచడానికి, స్తుతించడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మును బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, పూజార్హుడవు తండ్రి. పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో కొనియాడబడు దేవుడవు, స్తుతింపబడు నామం కలిగిన దేవుడవు. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, అద్భుత కరుడవు తండ్రి. ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన వాడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఒకప్పుడు మా బ్రతుకులు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో, చూడని అసహ్యమైన స్థితిలో, దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపి అయిన నన్ను, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. సృష్టికర్త అయిన మిమ్మును విడిచి సృష్టమును పూజిస్తూ మా జీవితాన్ని నాశనం చేసుకున్న స్థితిలో పాతాళానికి చేరువలో ఉన్న మమ్ములను మీరు కనికరించారు దేవా. అయ్యా, మా పాపాన్ని బట్టి మీరు మమ్మను నిర్మూలం చెయ్యక, మమ్మను శిక్షించక, మాకు రావలసిన శిక్షను ఆ కలవరి శిలువలో మీరు భరించినారు. మాకు బదులుగా మీరు శిక్షను అనుభవించారు దేవా. అయ్యా, మీరు చేసిన త్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయగలిగిన దేవా, మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్నారు. పరిశుద్ధుల గుంపులో చేర్చి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేసిన మేలులను బట్టి, ఉపకారములను బట్టి, సహాయాన్నంతటిని బట్టి మీకే కృతజ్ఞతలు ప్రవ్వా. అయ్యా, అపాయాలు, ఆటంకాలు, ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను కాపాడినారు దేవా. సజీవులనుగా ఉంచారు అయ్యా. ప్రాణాలతో చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు తండ్రి. అంతేకాదు దేవా, మా పనులలో మాకు తోడయ్యుండి మా ప్రయత్నాలను సఫలపరిచి మా ప్రయాణాలలో గొప్ప క్షేమాన్నిచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతటిలో మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఎంత ప్రయత్నించినా సరైన జాబు రావడం లేదని బిడ్డలు ఎంతో మంది కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు. ఆశలు కోల్పోతున్నారు, కృంగిపోతున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరికైతే జ్ఞానం, తెలివి లేక బాధపడుచున్నారో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక, పరీక్షల్లో క్వాలిఫై అవ్వక కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఉద్యోగం చేసే బిడ్డల్ని కూడా మీరు దీవించండి తండ్రి. ట్రాన్స్ఫర్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, పని భారాన్ని బట్టి, ఒత్తిడిని బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపుల్ని బట్టి నలిగిపోతున్న వారిని మీరు కనికరించండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతలన్నింటినీ మీరు తొలగించండి తండ్రి. అయ్యా, ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అనేకుల మధ్య బిడ్డలను అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ వారి చదువుకు తగిన జాబ్ రాలేదని బాధపడుచున్నారు దేవా. అలాంటి వారికి కూడా మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపగలిగిన దేవా, ఈనాడు ప్రవ్వా, పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తే బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి ఏజ్ లిమిట్ అయిపోతుందని బిడ్డలు ఎంతో ఆందోళన చెందుతున్నారు తండ్రి. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా.
వారి ఏజ్ లిమిట్ అయిపోకముందే చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కరలు కొరతలు తీర్చండి దేవా. చేసే ఉద్యోగంలో వృత్తి లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి. అప్పుల భారాల నుంచి విడిపించండి దేవా. ఈనాడు అప్పుల వారి వేధింపులను తట్టుకోలేకపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వడ్డీలు కట్టలేక, అసలు కట్టలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతుండగా అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, కుటుంబ పోషణ కష్టమయ్యి పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, గృహాలు, ఇలా రకరకాలుగా బిడ్డలు ఎంతో బాధను అనుభవిస్తుండగా, ఆర్థికంగా కృంగిపోతుండగా, ఎలాంటి పని లేక బిడ్డలు ఖాళీగా ఉండి అయ్యా అక్కరలో కొరతలో కరువులో ఉంటుండగా, పేదరికంలో లేమిడి స్థితిలో అనగారిన స్థితిలో జీవిస్తుండగా ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబాలను పోషించండి దేవా. బిడ్డలకు మంచి జాబులను అనుగ్రహించండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. ఆర్థిక సమస్యలు తొలగించండి దేవా. అయ్యా, నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చెయ్యవన్నారు తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలిన వారందరూ అయ్యా అనేకులను ఏలే స్థితిలో ఉండునట్లుగా కృప చూపించండి. వారికి సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, భార్యాభర్తల విషయమే మీరే కార్యం జరిగించండి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి. వారి మధ్య కలహాలు, గొడవలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని, తెలివిని వారికి దయచేయండి ప్రవ్వా. అత్త మామలను బట్టి బాధపడే అల్లుళ్లను, కోడళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది విడిపోయిన కుటుంబాలుగా ఉంటున్నారు దేవా. విడాకులు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటి వారిని మీరు కనికరించి సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు రకరకాల సమస్యలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరి బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఎంతో మంది ప్రియులు భర్తను బట్టి భయపడుతున్నారు, భార్యను బట్టి భయపడుతున్నారు. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సంతానం కొరకు ఎంతగానో ఎదురు చూస్తున్న బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈనాడు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో వచ్చే రోగాలను దూరపరచండి తండ్రి. అబార్షణైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కడుపులోనే బిడ్డలు మరణించి బాధపడే తల్లుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి. ఈ రీతిగా దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో ఆశీర్వాదములను ఆపే పాపాలను, శాపాలను కొట్టివేయండి దేవా. బిడ్డల గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. గృహాలలో ఉండే చీకటిని తీసివేయండి దేవా. అపవిత్రాత్మలన్నిటినీ దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు అనారోగ్యంతో బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. హాస్పిటల్లో, ఐసీయూలో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో, మరణకరమైన పరిస్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులతో నయం కాక, స్వస్థత లేక పడకలకే పరిమితమయ్యి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అలాగే చిన్న బిడ్డలలో ఉండే రోగాలను, అస్వస్థతలన్నిటినీ దూరపరచండి తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు బాగు చెయ్యండి దేవా. వృద్ధుల్ని కూడా మీరు స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది అనారోగ్యాన్ని బట్టి భయపడుతున్నారు ప్రవ్వా. అట్టి వారిలో ఉండే భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు సకాలంలో కంప్లీట్ చేసుకొనుటకు, పునః ప్రారంభించుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని, జాబ్ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మగబిడ్డలు, ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి, రక్షించండి, కాపాడండి. ప్రతి దినము స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఉద్యోగాలకు, యూనివర్సిటీలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడి రక్షించమని ఈ రాత్రికాల సమయంలో
మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ప్రవ్వా. ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలలో ఉండే భయాలను బాధలను తొలగించండి తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ సొంత సమయంలో బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించమని మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.